అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. హలో అండి. చాలామందికి ఈరోజు నేను చాలా డౌట్స్ అయితే క్లియర్ చేయబోతున్నాను. కువైట్ నుంచి ఉమ్రాకి వెళ్ళడం ఎలా? చాలామంది కువైట్లోనే ఉండి పని చేసుకుంటా వాళ్ళకి ఉమ్రాకి వెళ్ళాలనేది ఉంటుంది. ఈరోజు నేను వాళ్ళ చాలా డౌట్స్ని అయితే క్లియర్ చేయబోతున్నాను. ఫస్ట్ థింగ్ అండి, మనం ఉమ్రాకి వెళ్ళాలంటే మా సివిల్ ఐడి 3 months దాకా వ్యాలిడ్ అయి ఉండాలండి. ఖచ్చితంగా అయితే పాస్పోర్ట్ కూడా వ్యాలిడ్ అయి ఉండాలి. ఎందుకంటే చాలామందికి రెన్యువల్ ఉండొచ్చు, అందువలన కాబట్టి 3 months అయితే పాస్పోర్ట్ కానీ సివిల్ ఐడి కానీ మ్యాండేటరీగా ఉండాలి. ఆ తర్వాత మనం వీసాకి అప్లై చేయాలంటే 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇంకా వచ్చి పాస్పోర్ట్, సివిల్ ఐడి అయితే తీసుకొని ఫాహిల్ అయితే ఒక ఉమ్రా సర్వీస్ ఉందండి. సీరియస్గా చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ బేసిక్. వాళ్ళైతే 5 star హోటల్, ట్రాన్స్పోర్టేషన్ ప్రతి ఒక్కది వాళ్ళదే అండి. చాలా మంచి సర్వీస్. నేను ఈ వీడియోస్లో అన్ని పార్ట్స్లో మీకు ఉమ్రా ఎలా చేయాలి అనేది ఎలా ఎక్స్ప్లెనేషన్ చేసి చూపిస్తాను. సో లాస్ట్ వరకు చూసి వెళ్ళండి. థ్యాంక్ యూ. బాయ్.